లేకపోతే మరొక కీలకమైనటువంటి అంశం పాత బస్తీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నిన్న వెళ్లడం కావచ్చు, పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయడం కావచ్చు, అసదుద్దీన్ ఓవైసీని పార్టీలో చేరేలా సంకేతాలు ఇవ్వడం కావచ్చు. పార్టీలో చేరేలా కాదు, కలిసి పనిచేద్దామని అంటే ఇంకొక చర్చ కూడా వస్తుంది. అంటే పార్టీలో చేరేలా ఇటువంటి ఒక సంకేతాలు కూడా ఇచ్చారనేటువంటి చర్చ కూడా కలిసి పనిచేసే లక్షణాలుగా కనిపిస్తున్నాయి. అంటే ఒకటి కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నట్టు కూడా వినిపిస్తుంది. ఒకటి ప్రధానంగా ఏంటంటే ఆ ఓవైసీ ఫ్యామిలీ అండ్ ఓవైసీ పార్టీ ఎంఐఎం పార్టీ మొదటి నుంచి కూడా అధికార పక్షానికి మిత్రపక్షం. అధికారంలో కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ కి మిత్రపక్షం, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ కి మిత్రపక్షం. మధ్యలో తెలుగుదేశం ఉన్నప్పుడు కొంతకాలం మిత్రపక్షంగా కొనసాగింది. మిత్రపక్షంగా ఇన్ ద సెన్స్ ఎన్టీ రామారావు హయాంలో సలావుద్దీన్ ఓవైసీని ఒక పోరాట యోధుడిగా ఎన్టీ రామారావు చూసేవారు. వాళ్ళిద్దరి మధ్య ఒక సుహృద్భావమైన వాతావరణం ఉండేది, ఒక కార్డియల్ రిలేషన్ ఉండేది. ఆ తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత కొంత రిలేషన్ చెడిపోయింది. చంద్రబాబు వచ్చిన తర్వాత మొదట్లో కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ తర్వాత చెడిపోయి అది ఏ స్థాయికి వెళ్ళిందంటే చంద్రబాబుని టార్గెట్ చేసి ఓవైసీలు పనిచేసేదాకా వెళ్ళింది. కాకపోతే ఎవరు అధికారంలో పార్టీ మాత్రం అధికార పార్టీకి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూనే మొదటి నుంచి ఉన్నటువంటి అది సహజమైనటువంటి పరిస్థితి. నేను అంటే 92 ఆ టైంలో హైదరాబాద్ పీస్ కమిటీ మెంబర్గా ఉండేవాడిని. హైదరాబాద్ పీస్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు మేము మొహల్లాలో, విలేజ్లో, అంటే వీధి మీటింగ్లు అన్నింటిలో వీళ్ళ వ్యవహార శైలి చూసేవాళ్ళం దగ్గరగా చూసినప్పుడు మాకు అనిపించింది ఏంటంటే ఇది ఎప్పటికైనా పాత బస్తీకి శత్రువుగా మారుతుంది ఎంఐఎం. అభివృద్ధికి అంటే అభివృద్ధి ఫలాలు ప్రజల దగ్గరికి వెళ్లకుండా ఒక అడ్డుగోడగా నిలబడుతోంది అనేటటువంటి భావం మాకు అప్పట్లో వచ్చింది. వచ్చి దాని మీద కొంత వర్క్ చేసాం. ఆ తర్వాత నేను మళ్ళీ జర్నలిజంలోకి వచ్చేసి నేను బిజీ అయిపోవడంతో కుదరలేదు. కానీ ఆ అభిప్రాయం, ఆ ఫీలింగ్ మాత్రం నా మనసులో అట్లాగే ఉండిపోయింది. ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు మెట్రో ఏదైతే ఇనాగరేషన్ జరిగిందో ఈ మెట్రో ఎందుకు వెళ్ళట్లేదు హైదరాబాద్ పాత బస్తీకి? హైదరాబాద్ పాత బస్తీని ఆనుకొని అంటే మెట్రో మార్గం వేయటం ద్వారా చాలా సానుకూలతలు ఉన్నాయి. మొదటిది ఎయిర్పోర్ట్కి యాక్సెస్ వస్తుంది. రెండోది ప్రతిష్టాత్మకమైనటువంటి కేంద్ర పరిశోధనా సంస్థలు ఉన్నాయి, డిఫెన్స్ పరిశోధనా సంస్థలు ఉన్నాయి. డిఆర్డిఎల్ దగ్గర నుంచి మన పలు సంస్థలు, దాదాపు మిధాని నుంచి దాదాపుగా ఒక 20-24 సంస్థలు ఆ ఏరియాలో ఉన్నాయి. వాటికి యాక్సెస్ వస్తుంది. రెండోది వీటన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీ ప్రజలు ప్రధాన స్రవంతిలో, తెలంగాణ ప్రధాన స్రవంతిలో తెలియకపోతే ఇది ఆ అభివృద్ధికి ఆ ప్రజలకి మధ్య అడ్డుగోడగా ఎంఐఎం ఉండబోతుంది అనేది నేను గతంలో కొన్ని సందర్భాల్లో మాట్లాడిన సందర్భం కూడా ఉంది. అంటే అత్యంత రద్దీగా ఉండేటువంటి ఆ ప్రాంతంలో మెట్రో రావడం అత్యంత అవసరం కూడా. మెట్రో రావటం, ఆ ఒక్క మెట్రో మార్గం వేయటం ద్వారా, ఆ సుమారుగా 5-6 కిలోమీటర్లు మెట్రో మార్గం వేయటం ద్వారా మొత్తం హైదరాబాద్ యొక్క డైనమిక్స్ మారుతాయి. ఎట్లా అంటే ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి మెట్రో మార్గం అంటే హైదరాబాద్కి ఎయిర్పోర్ట్కి నియరెస్ట్ మెట్రో మార్గం అంటే ఎల్బీ నగర్ లేదా లక్డీ కాపూల్. అదే ఈ మార్గం వస్తే సుమారుగా 4 కిలోమీటర్ల దూరంలోకి వస్తుంది. ఆ 4 కిలోమీటర్ల మెట్రో కొనసాగించడం ద్వారా మొత్తం హైదరాబాద్ మెట్రో ఎయిర్పోర్ట్కి మెట్రో కనెక్టివిటీ ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, దీన్ని పక్కన పెట్టేసి అంటే ఔటర్ రింగ్ రోడ్ వెంట మెట్రో అంటూ ఒక కొత్త ప్రతిపాదన తీసుకొస్తే దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ పాత మార్గాన్నే రేవంత్ రెడ్డి పట్టుబట్టి ఇక్కడ 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల మెట్రో మార్గం వేసి ఆ తర్వాత ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ ఏదైతే చేయటం ద్వారా అదే సందర్భంలో లింగంపల్లి నుంచి లక్టీ కపుల్ మెట్రో మార్గం ద్వారా ఈ ఏరియాని కూడా కనెక్ట్ చేసేస్తాము అని చెప్పి ఒక కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం లేదు ఇవన్నీ పక్కన పెడితే హైదరాబాద్ ప్రజలకి మెట్రో ద్వారా ఎయిర్పోర్ట్కి వెళ్ళే కనెక్టివిటీ పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇంకా రకరకాల కారణాలు, రకరకాల ఇవి ఉన్నాయి. రెండోది హైదరాబాద్ అనగానే ఓల్డ్ సిటీకి ఉన్న కొన్ని సిగ్నిఫికెంట్ ప్లేసెస్ ఉన్నాయి, సాలార్జంగ్ మ్యూజియం కానీ, హైకోర్టు కానీ, ఇటువంటి వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ మెట్రో వేయటం ద్వారా ఖచ్చితంగా హైదరాబాద్ యొక్క గ్లామర్ గ్లోరిఫై. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మరోవైపు బీజేపీ కూడా మీరు ఒక మాట వినలేదు, హైదరాబాద్ గ్లామర్ గ్లోరిఫై అవుతుంది అన్నాం. అది చాలా పాజిటివ్. మీరు నిన్న గమనించారో లేదో, రేవంత్ రెడ్డిని ఓవైసీ ఒక మాట అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు కొనసాగుతుంది అని. మరి ఆయన పాత మిత్రపక్షం ఏమో 4 నెలల్లో పడిపోతుంది, 3 నెలల్లో పడిపోతుంది అని బీఆర్ఎస్ అంటుంటే
అసలు అవసరం లేదు, కాంగ్రెస్ 5 ఏళ్ళు కొనసాగుతుంది అని చెప్పడం ద్వారా ఒక పాజిటివ్ సంకేతాలు, మేమిద్దరం కలిసి పనిచేయబోతున్నాం అనే పాజిటివ్ సంకేతాలు ఇచ్చినట్టుగానే భావించాలి విజయ్. ఎస్, ఇంకో విషయం ఏంటంటే బీజేపీ కూడా పాత బస్తీ విషయంలో ఈసారి చాలా గట్టిగా టార్గెట్ చేసింది. వాస్తవానికి ఇటీవల సోషల్ మీడియాలో కావచ్చు, అటు మీడియాలో కావచ్చు, కొంత బలంగా పాత బస్తీలో ఈసారి మనం ఖచ్చితంగా పట్టు సాధించాలనేటువంటి లక్ష్యంతో వెళుతున్నటువంటి నేపథ్యంలో ఓవైసీ ఏమైనా రేవంత్ రెడ్డికి సపోర్ట్గా వెళ్ళే అవకాశం ఉందని కూడా భావించవచ్చా? ఇక్కడ ఓవైసీ రేవంత్ రెడ్డికి సపోర్ట్గా వెళ్తారా, రేవంత్ రెడ్డి ఓవైసీకి సపోర్ట్గా వెళ్తారా అని ఇక్కడ చాలా క్లియర్. రేవంత్ రెడ్డికి ఓవైసీ సపోర్ట్గా వస్తారా, ఓవైసీకి రేవంత్ రెడ్డి సపోర్ట్గా వెళ్తారా అనే విషయం ఖచ్చితంగా చర్చనీయాంశమే. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే బీజేపీ యొక్క బీజేపీ అభ్యర్థి యొక్క సానుకూలత. అంటే ఆమె కొంతకాలం మాధవీలత కొంతకాలంగా చేసుకునేటువంటి గ్రౌండ్ వర్క్ కానీ, ఆవిడని ఎలివేట్ చేస్తున్నటువంటి కార్యక్రమం కానీ, ఆవిడని బీజేపీ ప్రకటించింది. ప్రధానంగా హిందూ ఎజెండాతో వెళ్తున్నారు. మొన్న కూడా చూసే చార్మినార్ దగ్గర రామ భజన చేస్తూ కనిపించారు. ఆవిడ యొక్క ఎజెండా ఆవిడ క్లియర్. హిందూ ఓట్ బ్యాంక్ని మొత్తం యునైట్ చేయాలి అనేది ఆవిడ ఉద్దేశం. రెండో పక్కన ముస్లిం ఓట్ బ్యాంక్లో ఆవిడ ద్వారా లబ్ధి పొందినటువంటి కొన్ని సెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి మహిళలను కూడా టార్గెట్ ఒక ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ ఏ రకమైన ఫలితాలు ఇస్తే చూడాలి. కానీ కాంగ్రెస్ ఎంఐఎం మళ్ళీ కలిసి అంటున్నాను నేను, మళ్ళీ కలిసి ప్రయాణం చేయాలనేటువంటి ఆలోచన మాత్రం కాంగ్రెస్కి నష్టమా లాభం పక్కన పెడితే అది ఎంఐఎం యొక్క సహజ వైఖరి బయటపడింది. ఎంఐఎంకి అయితే లాభమే లేండి, ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక పార్టీని కలుపుకుపోవడం. జనరల్గా ఎంఐఎం అధికార పార్టీకి మిత్రపక్షం. ఆఫ్ కోర్స్ అది ఏ పార్టీ అని పక్కన పెడితే అధికార పార్టీకి మిత్రపక్షం అని చెప్పుకోవచ్చు. ఎంఐఎం అధికార పార్టీకి మిత్రపక్షం అనే విషయంలో అసలు డోకానే లేదు. రైట్.